లాస్ట్ వీక్ వైజాగ్లో ఒక చల్లని సాయంత్రం బయట చిట్టపట అని వర్షం పడుతూ ఉంటే మరి ఇంట్లో పిల్లలు గోల్ చేసి మరి పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఏదైనా సరే ఒక హాట్ స్నాక్ ప్రిపేర్ చేస్తే బాగుంటుంది అని మనం అందరూ అనుకుంటాం కదా. ఈరోజు మనం చూడబోయే స్నాక్ అటువంటి హాట్ స్నాక్, అది కార్న్ మిక్సర్. హలో ఎవ్రీవన్, ఈరోజు నేను సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ స్వీట్ కార్న్ మిక్సర్ ఎలా చేయాలో చూద్దాం. మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను 1 కప్, కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్, ఆనియన్స్ ఫైన్లీ చాప్డ్ 2 లార్జ్ ఆనియన్స్ తీసుకున్నాను, 2 టమాటోస్ ఫైన్లీ చాప్డ్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, చాట్ మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, 2 లెమన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో నేను స్వీట్ కార్న్ వేస్తున్నాను. ఇది ముందే నేను బౌల్ చేసుకుని ఉంచుకున్నాను, అలాగే ఫుల్గా చల్లారిపోలు కూడా. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. మనం లాస్ట్లో కొంచెం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో నేను కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్ వేసి మిక్స్ చేస్తాను. ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత బాగా మొత్తం కార్న్ అంతకి కూడా ఈ కార్న్ ఫ్లోర్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కళాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ కొంచెం వేసి చూశాను, ఆయిల్ కాగిన తర్వాత. సో ఇప్పుడు మనం కార్న్ అంతా కూడా వేసుకుని, కార్న్ ఇప్పుడు అంతా ఒకేసారి కాకుండా ఒక 2 బ్యాచెస్ లాగా వేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది. సో నేను ఇదేం చేశానంటే ఒక 2 బ్యాచెస్ కింద ఫస్ట్ ఒక హాఫ్ వేసాను. హాఫ్ వేసి ఇది వెంటనే గట్టి పెట్టి తిప్పకుండా కొంచెంసేపు అలా వదిలేస్తే అది కొంచెం బాగా దానికి కార్న్ ఫ్లోర్ అంతా కూడా పట్టి బాగా ఫ్రై అవుతుంది. సో ఇది ఏంటంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. కొంచెంసేపు అయ్యాక నెమ్మదిగా ఇలా చూసుకుంటూ ఉండాలి. హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియంలో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి, లేదంటే త్వరగా బాగా ఫ్రై అయిపోతుంది. ఒకసారి మళ్ళీ కలుపుకొని అలా చూసుకుంటూ ఉండాలి. ఇదిగో చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఆయిల్ లేకుండా దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం.
ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేస్తున్నాను. ఇది కూడా మరీ హైలో పెట్టేయకుండా మీడియంలో ఉంచుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉందాం, లేదు అంటే కొంచెం కిందన అడుగు అంటుతుంది. సో ఇవి కూడా అయిపోయినాయి. ఇప్పుడు నేను ఇవి కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు స్వీట్ కార్న్ ఫ్రై చేసి రెడీ అయిపోయింది కదా, ఇది నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ ఒకటి వేసుకుందాం. ఫస్ట్ నేను ఆనియన్స్ వేస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఉంచేసి, అంటే ఎక్కువ అవుతాయేమో అని కొంచెం ఉంచేసాను. టమాటో వేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ ఒక గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇంకా కొంచెం ఆనియన్స్ పడతాయి అనిపించింది, సో అందుకని నేను మిగతా ఆనియన్స్ కూడా వేసాను. సో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను అందులోకి గ్రీన్ చిల్లీ పౌడర్, కొంచెం చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఈ రెండు వేసాక ఈ రెండు కూడా మిక్సర్ అంతకి బాగా పట్టేలాగా ఫుల్గా మిక్స్ చేయాలి. సో ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది కదా, ఇందులో మనం ఇప్పుడు 2 లెమన్ తీసుకున్నాం కదా, ఆ 2 లెమన్ కూడా వేసి మళ్ళీ ఒకసారి కొంచెంసేపు మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ స్వీట్ కార్న్ మిక్సర్ రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు మనం ఒక నీట్ అండ్ క్లీన్ బౌల్లోని ఇలా నీట్గా వేసుకుని కొత్తిమీరతోని డెకరేట్ చేసుకుందాం. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ స్వీట్ కార్న్ మిక్సర్ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.